गुरुजी गुरुजी हेलो ఎరనైనా ఇంకోసారి చెప్తున్నాను, జస్ట్ వినండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 x cube dx ఈక్వల్ టు 15/4 షో చేయండి అంటాడు. ఆర్ ఫైండ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 x cube dx అనేది ఫైండ్ అవుట్ చేయండి కూడా అంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏదో ఐడెంటిఫై చేయాలా. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది whether it is continuous or discontinuous on the given interval 1, 2 అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇది ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 1, 2 అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఆ ఇంటర్వెల్ దట్ ఈస్ ఇంటిగ్రల్ వాల్యూ ఏది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 x cube dx అనేది ఎగ్జిస్ట్ అవుతుంది రాస్తాము. దాని తర్వాత x cube యొక్క ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అనేది ఏమి x³/4 దాన్ని మనం phi of x గా కన్సిడర్ చేయాలి. దిస్ phi of x is defined on given interval 1, 2 అలా తీసుకోవాలి. దాని తర్వాత సో phi is derivable on the interval 1, 2 ఎందుకోసం అంటే ఏడది phi x⁴/4 ఉంది కదా, ఇట్ ఈస్ derivable on 1, 2 అండ్ దాని యొక్క డెరివేటివ్ x⁴/4 యొక్క డెరివేటివ్ ఎంత అంటే x³ అని వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ f of x. సో phi dash of x ఈక్వల్ టు f of x అయింది. ఇట్ ఈస్ అంతే కదా, phi dash of x ఈక్వల్ టు f of x. అది ప్రూవ్ చేసాం ఈ బాక్స్ లో ఉండేదాన్ని. సో దేర్ ఫోర్ phi ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ f ఆన్ ది క్లోజ్ ఇంటర్వెల్ 1, 2. Therefore, by fundamental theorem of integral calculus, we have integration from 1 to 2 f of x dx. f of x అంటే x³ ఈక్వల్ టు phi of b మైనస్ phi of a. phi of b అనే ప్లేస్ లో 2 వేయండి, a అనే ప్లేస్ లో 1 వేయండి. చేస్తే మనకేమొస్తుంది, phi of x ఎంత చెప్పండి, ఎట్ట వేసాను నేను. phi of x ఎంత x⁴/4 కాబట్టి 2⁴/4/4 1⁴/4/4. సో సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇదే మాదిరిగా ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ f of x equal to sin x is integrable on the interval 0, π/2 and integration from 0 to π/2 is sin x dx equal to 1 అని అన్నారు. సో మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ కూడా అదే సేమ్ ప్రొసీజర్. f of x అనేది sin x, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ 0, π/2. మీకు తెలిసిందే కదా, ఎట్లా కంటిన్యూస్ అని చెప్తారయ్యా. మనం sin x అనే కర్వ్ని 0 నుంచి బిగిన్ చేస్తే ఇట్లా పోతుంది కదా, sin x కర్వ్ కంటిన్యూగా పోతూ ఉంటుంది. ఎట్లా sin 0, 0 ఏమి sin 45 ఎంత, ఓకేనా, sin 90 ఎంత మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 90 దగ్గర వచ్చే లోపల ఇక్కడ 1 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మొత్తం ఇది సైన్ కర్వ్ అనేది ఇట్లా వస్తుంది. కాబట్టి ఇది కంటిన్యూస్ ఇన్ ది క్లోజ్ ఇంటర్వెల్ 1, 2 అని అంటాం. అట్లాగే కాస్ కూడా కంటిన్యూస్ ఫంక్షనే, రైట్, బాగానే ఉంది. నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమని ఇంటెగ్రబుల్ అవుతుంది. బికాస్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఇంటెగ్రబుల్, రేమాన్ ఇంటెగ్రబుల్ అనే థియరం ప్రకారంగా. నౌ కన్సిడర్ phi of x. phi of x అంటే మీ sin x యొక్క యాంటీ డెరివేటివ్, దానికి డెరివేటివ్ అంతా మైనస్ కాస్ ఎక్స్. సో దేంట్లో ఏ ఇంటర్వెల్లో కన్సిడర్ చేయాలా, గివెన్ ఇంటర్వెల్లో కన్సిడర్ చేయాలి. నౌ ఇట్ ఈజ్ డెరైవబుల్ అవునా కాదా, ఏది డెరైవబుల్, కాస్ ఎక్స్ అనేది డెరైవబుల్ అవునా కాదా అంటే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకు అనుకుంటామా లేదా, అది మనకు తెలియాలి. ఒకవేళ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకు తెలియదు అనుకోండి, ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ డెరైవబుల్ అని అంటాము, దానికి ఆటోమేటిక్ ఫండమెంటల్ థియరం అప్లై చేయలేము. కాబట్టి ఇక్కడ మాత్రము కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకు తెలుసు, కాబట్టి దాని యొక్క డెరివేటివ్ ఎంత అంటే దట్ ఈస్ మైనస్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సైన్ ఎక్స్ అయింది, దట్ ఈస్ అగైన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. సో ఇప్పుడు ఏమని ప్రూవ్ చేస్తాము చెప్పండి, ఆ మాట కూడా రాయేసి పెట్టండి. therefore phi dash of x is equals to f of x అయింది. phi dash of x equal to f of x అయింది. ఈ బాక్స్ ప్రూవ్ చేయాలా, ఓకేనా. నెక్స్ట్, సో phi is primitive, అదే మోడల్ రాయండి. నౌ ప్రిమిటివ్ అండ్ phi dash of x equal to f of x అయింది కాబట్టి బై ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాల్కులస్ ప్రకారంగా
అగైన్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇదే మోడల్లోనే ఇంకో ప్రాబ్లము మీరు చేయాలా హోంవర్క్ కానీ లేదా చూడండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయ్యా, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ షో దట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b cos x dx is equals to sin b minus cos b అని ప్రూవ్ చేయండి అంటాడు. సో దీని సొల్యూషన్ కూడా మీరే చేస్తారా, నేను చేయాలా చెప్పండి. హియర్ f of x is equals to cos x. cos x అనేది కంటిన్యూస్ అవునా కాదా? ఈజ్ continuous on the closed interval a comma b, which implies it continuous at automatically integration from a to b, this integral value exist అవుతుంది లేదా దాని వాల్యూని మనం కనుక్కోగలుగుతాము. దట్ ఈజ్ f of x ఇంటిగ్రేషన్ from a to b f of x ఈజ్ ఇంటెగ్రబుల్ అని అర్థం, ఇంకేం లేదు. నౌ కన్సిడర్ లేదా లెట్ ఎట్లా రాసుకోవచ్చు, కన్సిడర్ phi of x is equals to, మీరే చెప్పండి, cos x యొక్క డెరివేటివ్ d by dx of cos x చెప్పండి, ఏం తీసుకోలేడా, sin x for every x in closed interval of a comma b. Next implies phi is, phi of x is derivable on the interval a comma b and I. It is derivable and derivable కాబట్టి దాని డెరివేటివ్ చేయొచ్చు కాబట్టి phi of x యొక్క డెరివేటివ్ మనం కనుక్కోవచ్చు కాబట్టి phi dash of x, సారీ phi dash of, సరిగా రాయలేకపోయినా, phi dash of x ఎంత తప్ప cos x, this is again equal to f of x అయింది. సో ఇది ప్రూఫ్ మనం రాయేసాం మేడం, ఇది ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంకి. నెక్స్ట్ దేర్ ఫోర్ మనం ఏమని ప్రూవ్ చేసినట్లు లెక్క, phi ఈజ్ లేదా phi of x ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ f, on closed interval of a comma b. సో అది ప్రిమిటివ్. ఇప్పుడు ఏం చేద్దాము, phi అనేది ప్రిమిటివ్ అయితే ఆటోమేటిక్గా బై ఫండమెంటల్ థియరం ఈ స్టెప్స్ ఏది మిస్ చేయద్దండి. ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ బద్దకిచ్చి ఇది ఏముంది లేని రాయకుండా ఉండద్దండి, మార్కులు పోతాయి. ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ నేను ఏమొద్దు చెప్తున్నానో అదే లైనే ఫాలో అవ్వకుండా రాస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది కదా సార్ నాకు మార్కులు లేదు అని అంటే కుదరదు. ఆన్సర్ వస్తాయి బట్ రాసే విధానం అనేది కరెక్ట్గా ఇట్లాగే రాయాలి. ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ ఏం రాయాలా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx థియరం, ఫండమెంటల్ థియరం ప్రకారంగా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b, ఇక్కడ f of x అనే ప్లేస్లో ఏముందిడా cos x dx ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ phi of b minus phi of a, but phi of b ఎంత, phi of x ఎంత, sin x, కాబట్టి ఇదేం రాయాలా, sin b minus sin a, since phi of x is equals to sin x కాబట్టి. సో ఇది విషయం. ఈ ప్రకారంగా అన్ని ప్రాబ్లమ్స్, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల ఇది కంప్లీట్ చేసుకొని రండి. కొన్ని ప్రాబ్లమ్స్ దయచేసి ఇవన్నీ హోంవర్క్ ప్రాబ్లమ్స్ అని వదిలేద్దండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇదే మోడల్లోనే మీరు ప్రిన్సిపల్ ఉన్న మోడల్లోనే దాన్ని కంప్లీట్ చేయండి.
ఓకేనా ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంటే, ప్రతి ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. సో షో దట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 1 x to the power of 4 dx. నేను ఇప్పుడు ఏమొచ్చి రాసాను అదే టైప్లో రాయండిరా, మీకు ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 2 ఇంటిగ్రేషన్ ఫ్రమ్, ఇది కూడా షో దట్, అన్నిటికీ షో దట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a x square dx is equals to a cube by 3. Next, number 3. Show that integration from a to b. ఇంతసేపు నేను చేసింది కాసు, ఇప్పుడు ఏమంటారంటే sin x dx అంటే మీకు రివర్స్లో వస్తుంది ఇలా, కాస్ బి మైనస్ కాస్ ఏ రాదు, బికాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి. సో కాస్ ఏ మైనస్ కాస్ బి కొంచెం చెక్ చేసుకోండి, ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లాగే షో దట్ ఏమైనా తెలియకపోతే నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్పండి సార్ అంటే నేను చెప్తాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 1 to 2 1 plus x square dx. ఇదేంది, ఇది tan inverse of x, that is 5/4 అన్నాడు, 5/4. అట్లాగే నెంబర్ 5 అనుకోండి. షో దట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 1/2 0 to 1/2 1 by square root of 1 minus x square dx equal to ఏంద్రది sin inverse of x, అది sin inverse of x. ఓకేనా? సో 5/6. ఇప్పుడు నేను రాసేదంతా ఏమి ఇచ్చినారని అనుకోద్దండి, ఇది ఎగ్జామ్కి అడుగుతారు, మర్చిపోద్దండి. ఓకే, ఒకటి కూడా ఇస్తాను నేను. 6th one, show that integration from 0 to 1 e to the power of 3x dx is equals to e cube minus 1/3. సో ఇవి ఖచ్చితంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ పైన ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ చేయండి, ఇదే మోడల్ అని. నేను ఏమవుతుంది మీకు ఒకవేళ మిస్ అయ్యి కూడా ఆ వీడియోలో కానీ చూడండి, లేదా మెటీరియల్ కూడా చూడండి, అదే మోడల్లోనే జస్ట్ తూచా తప్పకుండా φ(x) అనేది ఏం తీసుకోవాలి, φ(x) ఏది తీసుకోవాలి, f(x) డెరివేటివ్ని φ(x)గా తీసుకొని మన ఇదే మోడల్లోనే మనం చెక్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దయచేసి అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నేను ఈరోజు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చేసిన ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇది షార్ట్ ఆన్సర్ ఆర్ లాంగ్ ఆన్సర్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఫండమెంటల్ థియరమ్ ఎట్లా వస్తుంది, అది లేని క్వశ్చన్ పేపర్ ఉంటుంది జనరల్గా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, బట్ దాని మీద ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలి. సో అది విషయం. రైట్, ఏం చెప్పాలి మీకు? సో మీకు కావాలంటే ఈ లింక్ కూడా ఇస్తాను నేను. Lagrange's mean value theorem లో there exists any c belongs to open interval a comma b. ఇక్కడ c కి బదులుగా there exists any some psi or long integral a to b. Now we apply the derivative of that phi dash of x is equal Just to కొంచెం చూడండి ఇక్కడ. both are equal clearly. Phi dash of x is equal to f of x. So this satisfies the definition of the primitive of f. So phi is primitive of f. By using
బై సెకండ్ మీకు ఇచ్చిన హోంవర్క్ కూడా పక్కన ఉంది. క్యాలిక్యులస్ అన్నొచ్చు, లేకపోతే బై ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ we have the statement of this is the statement of fundamental theorem of integral calculus. Because a to b f of x means cos x into dx is equal to phi of x. We know the definition. We know phi of x is equal to cos sin x, but phi of b and sin b, phi of a and sin b, and so on, and solve. Show that integral 0 to 1 x power of 4 into dx, that is equal to 1 by 5 by using fundamental theorem of integral calculus. But f of x is equal to x power of 4, then take phi of x is equal to x power of 5 by 5. Let us assume that this is the assumption, our assumption. So we have to find the derivative of the phi of x, we get x power of 4. Both are equal. F dash of phi dash of x is equal to f of x. Both are equal. So this is the primitive of f. By using the fundamental theorem of integral calculus, we have integral a to b f of x into dx, that is equal to phi of b minus phi of a. Integral a to b means 0 to 1. So 0 to 1, f of x means x power of 4 into dx. Integrating x power of 4, that is x power of 5 by 5. Upper limit and the lower limit, upper limit minus lower limit, substitute these two values, we get 1 by 5. And to solve, show that integral a to b e power of x into dx is equal to e power of b minus e power of a by using fundamental derivative. Now that implies integral a to b f of x is e power of x into dx is equal to e power of b minus e power of a. Why? Because the integral of e power of x is equal to e power of x upper limit minus lower. That is equal to e power of b minus e power of a. Therefore, integral a to b e power of x into dx is equal to e power of b minus e power of a, and solve. The last problem, show that integral a to b sin x, so this is the f of x, sin x into dx is equal to cos a minus cos b by using fundamental theorem of integral calculus. Let f of x is equal to sin x, then let us assume that the phi of x is equal to cos x. This is the assumption, phi of x. Now the derivative of phi dash of x is phi of x is derivative of phi dash of x, that is equal to sin. So both are equal. Clearly, phi dash of x is equal to f of x, that is the definition of the primitive of f. By using second fundamental theorem of integral calculus or fundamental theorem of integral calculus, whatever it may be, we have integral a to b f of x dx is equal to phi of b minus phi of a. Integral a to b f of x into dx, that is equal to phi of b means we know already phi of b and the cos b minus of and the integral sin x and the minus cos x. Okay, alage minus cos a. ఇది డైరెక్ట్ రాశాను ఇక్కడ. ఓకేనా, phi of b minus phi of a కదా, ఆ ప్రకారం వచ్చేటట్టుగా రాశాను. ఇంటిగ్రల్ sin x అంటే ఇది రాస్తున్నాను. సో ఇంటిగ్రల్ a to b, ఆ తర్వాత అది రాసి ఆ తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ బి. ఓకే, సో we get cos a minus cos b and solve. So this is the procedure we have to find, or we have to use fundamental theorem of integral calculus and the definition of the primitive of f. You remove base this is the statement. సో ఇది ఎందుకు చూపించానంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో రెండు ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లము ఆన్సర్ ఇక్కడ మీకు దొరికింది, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఆన్సర్ ఇక్కడ దొరికింది. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 1 x to the power of 4 dx అంటే 1/5 అనేది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b sin x dx ఈక్వల్ టు cos a minus cos b. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ చూసాం. సో ఏదైనా దొరికింది దొరకలేదని కాదు, కానీ అదే ప్రొసీజర్ ప్రకారంగానే ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది phi of x అనేదాన్ని ఏం తీసుకోవాలా, phi of x అనేది ఏది తీసుకోవాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఎంతసేపు అయినా ఈ రిలేషన్ రావాలి. ఏం రిలేషన్ రావాలి? phi dash of x ఈక్వల్ టు f of x కి సమానం అయ్యే విధంగా వస్తుందా లేదా చూసుకోవాలి. అందుకే నేను మీకు గుడ్డిగా అర్థం కావడానికని f of x యొక్క డెరివేటివ్ అనేదాన్ని తీసుకోండి. ఏమి f of x డెరివేటివ్ రైట్,
మీకే తెలుస్తాయి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా. కానీ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ కాదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రల్, దట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రల్ని తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, దాన్ని ఫై ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం. ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ యొక్క డెఫినెట్ ఇంటిగ్రల్, సారీ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అంతే కదా. ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అనేది ఫై ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే దట్ మస్ట్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సమానం అవుతుంది. సో ఈ ప్రకారంగా ఈ హోంవర్క్లు మిగతా బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా? ఏమన్నా దాంట్లో 1 or 2 ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఈడితో పవర్ ఆఫ్ ఎక్స్ కూడా చేసుకున్నాం. ఆ విధంగా చేస్తే అప్పుడు ఈ 6th ప్రాబ్లం కూడా మీరు చేసినట్టు లెక్క. ఓకేనా? 6th ప్రాబ్లం కూడా మీకు వచ్చేసినట్టే. కాబట్టి ఈ 3 విన్నారు. సో మిగతా ప్రాబ్లమ్స్, మిగతా ఇక్కడ ఉండేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల చేయండి. ఏమైనా తెలియకపోతే, డౌట్స్ వస్తే దయచేసి నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ దీంట్లో అడగండి. ఇంకా మన దగ్గర ఉండేది ఇంటెగ్రల్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ ఎ సమ్ అనేటువంటిది, తర్వాత మీన్ వాల్యూ థియరమ్స్ అనేది ఒక 2 ఉన్నాయి. సో ఇంటెగ్రల్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ ఎ సమ్ ఆ కాన్సెప్ట్ పైన కొన్ని ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మీన్ వాల్యూ థియరమ్స్ పైన. సో ఇంకొక 4 లేదా ఒక 5 పీరియడ్లు ఉంటే మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది కానీ బట్ మీరు ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో చూసుకోండి. సో అప్డేట్గా నోట్స్ రెడీ చేసుకోండి. ఫుల్ క్లారిటీ ఉంది, యూనిట్ వారీగా ఫుల్ క్లారిటీ అయితే ఉండాలి. ఓకే, ఆపేస్తాను క్లాసు.